గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, జగోటకు స్వాగతం. మన దేశ రాజకీయాలు చూసినట్లయితే లాస్ట్ 10 years నుంచి ప్రతి పొలిటికల్ పార్టీ కూడా ఒక స్ట్రాటజిస్ట్ని పెట్టుకోవడం, ఆ స్ట్రాటజిస్ట్ చెప్పిన విధంగా వాళ్ళు పాలసీస్ ప్రకటించడం కానీ ఎన్నికల ప్రచారం చేయడం కానీ చేస్తున్నారండి. అయితే అది రోజు రోజుకి ముదిరి ఒక కార్పొరేట్ సంస్థ కింద మారింది. ఆ కార్పొరేట్ సంస్థ మనకి ఐపాక్ సంస్థ అనమాట. మనం చూసాం లాస్ట్ వైసీపీకి ఐపాక్ సంస్థ వాళ్ళు సేవలు అందించారు. దానికి వాళ్ళు కొన్ని వందల కోట్లలో ఫీజు తీసుకుంటారండి. అయితే ఇక్కడ వరకు మనకు అభ్యంతరం లేదు. ప్రాబ్లం ఏమొస్తుందంటే ఈ స్ట్రాటజిస్ట్ చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కన్సర్న్ పొలిటికల్ పార్టీని గెలిపించడం కోసం సమాజంలో ఒక అశాంతిని గురి చేస్తున్నారండి. ఎలా అంటే కులాల మధ్య చిచ్చు రేపడం, ఫేక్ వీడియోస్ని రిలీజ్ చేయడం, ఫేక్ స్టేట్మెంట్స్ని, ఫేక్ ప్రచారాన్ని సమాజంలో చూపించడం, మతాల మధ్య కులాల మధ్య ఒక అండర్స్ట్ క్రియేట్ చేయడం చేస్తున్నారు. కేవలం వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారో ఆ పార్టీని గెలిపించడం కోసం కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను తీసుకురావడం, వాళ్ళతో ఇంటర్వ్యూస్ చేయడం. దీనివల్ల సమాజానికి ఏదో ఉపయోగం